వంశీకృష్ణ గోధుమ రంగు ఊహ చేశాడు. ప్రసేన్ దానికి సమీక్షా భాషణం చెప్పాడు సృజనక్రాంతిలో. భావోద్వేగాల ఇంద్రధనువులు. ఊహకు రంగుంటుందా? ఊహది గోధుమ రంగా? ఎందుకు? ఎలా? జేమ్స్ జాయిస్ డబ్లినర్ పాత్రల అంతఃసంఘర్షణకు వేదికగా పరుచుకున్న డబ్లిన్ వీధుల భవనాల రంగు గోధుమ. విలియం ఫాల్క్నర్ సౌండ్ అండ్ ప్యూరీలో క్యాంప్సన్ కుటుంబం నలుగుతున్న విలువల పతనం ప్రతిబింబమై కనపడే వర్ణం గోధుమ. విలియం వర్డ్స్వర్త్ కవిత టింబర్న్ ఎబేలో పదబంధాలైన పురాస్మృతుల రంగు గోధుమ. టోనీ మోరిసన్ బిల్వుడ్లో సేతే తన బానిస బతుకును లోకంతో ముడిపెట్టుకునేది గోధుమ ఛాయ ఊతంతోనే. థామస్ హార్డీ నవల టెస్ ఆఫ్ ది డర్బ్ వెల్లిస్లో పాత్రలకు నేలతో ఉండే అనుబంధానికి సూచికగా పదే పదే కనపడేది గోధుమ వర్ణమే. త్రిపుర కథల్లో అలక్ నిరంజన్కు పాముకు మానసిక అవకరాల మారుపేరుగా వినపడేది కూడా గోధుమ ఛాయే. ఇప్పుడిక్కడ మన వంశీకృష్ణ కథల్లో అనుబంధాలుగా పెరిగి సందేహాలుగా నలిగి మరణంగా వెంటాడి చివరికి జీవితాన్ని కబలించేది కూడా గోధుమ రంగు ఊహే. కనుక ఊహకు రంగుంటుంది. ఊహది గోధుమ రంగు అని వంశీకృష్ణ ఊహ. గోధుమ రంగుకు సాహిత్యంలో చిత్రకళలో చాలా అర్థాలున్నాయి. గోధుమ అంటే మట్టి, గోధుమ అంటే బతుకు, గోధుమ అంటే ప్రకృతి, గోధుమ అంటే జ్ఞాపకం, గోధుమ అంటే విషాదం, గోధుమ అంటే సందేహం, గోధుమ అంటే తటస్థత, గోధుమ అంటే సమతూకం, గోధుమ అంటే ఆధ్యాత్మికత, గోధుమ అంటే అస్పష్టత, గోధుమ అంటే అనుబంధాలు, గోధుమ వర్ణం అంటే ఇంకా చాలా చాలా లెక్కలేనన్ని లోతులు, అంతుచిక్కని అర్థాలు. ఈ అర్థాలు లోతులు అన్నీ వంశీకథల్లోనే ఉన్నాయి. అందుకేనేమో 14 కథల్లో ఒక కథ టైటిల్ అయినప్పటికీ పుస్తకానికి ఏకంగా ఆ శీర్షిక ఇచ్చేశాడు. ఒక గోధుమ రంగు ఊహ అన్నాడు. ఊహ అన్నాడు కాని నిజానికి గోధుమ రంగే ఈ కథల సారం. గోధుమ రంగు లోపలి భావోద్వేగాలన్నీ ఒక్కటైన సారం. గోధుమ రంగు టింట్ మీద అనేక రంగులను ఎంబోజ్ చేసిన సారం. మరైతే సారానికి రంగులుంటాయా? అనుభూతులకు ఉద్వేగాలకు కూడా రంగులుంటాయా? ఉంటాయనే అంటున్నాడు వంశీ. ఉంటాయనే వంశీ కథలంటున్నాయి. మరణం రంగు గోధుమ అంటున్నాడు. ఆలోచనల రంగు పసుపు అంటున్నాడు. కలల రంగు ఆకుపచ్చ అంటున్నాడు. మొత్తంగా దీన్నొక 14 రంగుల డబల్ ఇంద్రధనస్సు చేసి మనకందిస్తున్నాడు వంశీ. ఒక రాజును, ఆ రాజు దురహంకార నైపుణ్యాన్ని అడవిలోకి బదిలీ చేసి అడవి ఎలా అంటుకుంటుందో చెప్పాడు. అనుభవాల ఎత్తుపల్లాల్లో కుదుపు లేకుండా సాగే ప్రయాణం, వెచ్చదనం ఒక పసుపచ్చ సాయంకాలం ఎలా అయిందో చెప్పాడు. సామాజిక మాధ్యమం జిలుగుతెర మీద అబద్ధాల వెలుగులు ఎంత ప్రకాశిస్తాయో ఎదురైన దృశ్యంలో చెప్పాడు. ఒంటినిండా సిల్వర్ పులుముకొని బిగుసుకుపోయిన పసితనం గాంధీయిజం కాలేని విషాదం గురించి దుఃఖంగానే చెప్పాడు. కుల అచైతన్యంలో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆట ముగిశాక ఒకే డబ్బాలో చేరిన రాజు బంటుల చెవిలో గుసగుసగా చెప్పాడు. మతము స్నేహము కలిసి కలవని ఒకటొకటే అని ఉస్మాన్తో చెప్పించాడు. ఆమె దేహం మీద పొట్టిదుస్తుల పొడుగు వేదన కుటుంబం నెత్తిన పిడుగై ఎలా కూలుతుందో దుస్తులతోనే చెప్పించాడు. జీవితం పొడవునా వెంటాడిన రంగు మృత్యువేనని గోధుమ రంగు ఊహలో చెప్పించాడు. 2 మౌనాల మధ్య ఘర్షణ ఎంత ధ్వని చేస్తుందో మౌనంతో చెప్పించాడు. ఒక పుట్టుకకు ఒక మరణానికి మధ్య ఉండే మరణజనన సంయోగక్రియ తీవ్రతను శ్యామకళ్యాణిలో చూపించాడు. రోహిత్తో సెలవు చెప్పించే వీడ్కోలు వేడికోలు కన్నీళ్ల లేఖను గద్గదంగా చదివినిపించాడు. నమోదౌష్ట్యాన్ని భూమిగుండె తొలచడాన్ని అద్దంలో అమరేంద్ర అనే మార్మికతతో కొండమీదికి ఎక్కించి మాంత్రిక వాస్తవికతను ప్రదర్శించాడు. నేనేదో చిక్కటి ఖచ్చిత పోలిక కోసం జాయిస్ను ఫాల్క్నర్ను ఉటంకించి ఉండొచ్చు. కాని వంశీకథలు ఎక్కడినుంచో ఊడిపడవు. అవి మన మధ్య తచ్చాడే మన అనుభవాలే.
వంశీ పాత్రలు అమూర్తాలు, అపురూపాలు కావు. అవి మన ఊళ్ళో, మన వీధిలో, మన లివింగ్ రూంలో మనతో గొడవకు దిగే మన ఆలోచనలే. మనకు కనపడుతూ, మనం చూడని, మన అమాయకత్వం మాటున కనుమరుగయ్యే, మనం ఉద్దేశపూర్వకంగా విననట్టు చెవుడు నటించే అనేక సందర్భాలలోకి మనల్ని పునఃప్రయాణం చేయిస్తాడు వంశీ. ఈ కథాయాత్రలో ఓ పసుపు పచ్చని సాయంకాలం పూర్ణ చేయిగా మనం మన జీవన సహచరి చేతిని చేతులకు తీసుకున్నట్టుగానే ఉంటుంది. కరుణాకర్కి ఎదురైన దృశ్యం నిలువెత్తు అబద్ధం అని నిజంగా గ్రహించినట్టుంటుంది. గోలి రామాంజనేయులు తన కొడుకు చావును కూడా సొమ్ములుగా మార్చుకుంటున్నాడా అని బాధేస్తుంది. ఆట ముగిశాక రామారావును చూస్తే జాలేస్తుంది. చెప్పని కథలో ఉస్మాన్ చివరి వాక్యం ఏం రాశాడో రకరకాలుగా ఊహించుకొని రాసేసుకోవాలనిపిస్తుంది. కొడుకు మరణం తర్వాత కూడా చంద్రకళ అదే దుస్తులతో రెడీ ఫర్ ది షో అనడాన్ని జీర్ణించుకోవడం గర్వంగానే ఉంటుంది. ఈ పాత్రలు, ఈ సందర్భాలు ఏవీ మనకు తెలియనివి, మన అనుభవంలో లేనివి కావు. వాటిని కొత్త అర్థంతో మన ముందుంచుతాడు వంశీ. వంశీ మధ్యతరగతి కథకుడు. వంశీ సామాన్య పాఠకుల కథకుడు. మన కథలలో చాలామందికి కథను అనవసరంగా పొడిగించే దుర్గుణం ఉంది. ఇంకొందరిలో అవసరానికి మించి సంక్షిప్తీకరించే గుణం ఉంది. ఇంకొందరిలో అర్ధంతరంగా ఆఫ్ ఎండెడ్గా ముగించే గుణం ఉంది. ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టం చేసే గుణం కూడా కొందరిలో ఉంది. వంశీలో ఇవేవీ లేవు. కొలతలు కొలిచినట్టుగా కథను అటూ ఇటూ సర్ది ఖచ్చితమైన ఫ్రేమ్లో బిగించేస్తాడు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఫ్రేమ్ దాటి కథ హద్దులు మీరుతుందనుకున్నప్పుడు అద్దంలో అమరేంద్రలాగానో, కొండమీదలాగానో, ఉస్మాన్ చెప్పని కథలో లాగానో ముగింపును పాఠకుడి ఊహకు వదిలేస్తాడు. పారదర్శక వెలుగులోకి వేలుపట్టి నడిపించి ఉన్నట్టుండి లైట్స్ ఆఫ్ అని ప్యాకప్ చెప్పి అదే పారదర్శక చీకటిలో నెట్టి వేలు వదిలేస్తాడు. అలా చేయడానికి వంశీకో కారణం ఉంది. వంశీది ఒక అన్వేషణ, ఒక వెతుకులాట. తన చుట్టూ ఉన్న మనుషులను పాత్రలు చేసి, తనకెదురైన దృశ్యాలను సంఘటనలు చేసి వాటిని కథలు అని మనకు సమర్పిస్తాడు. కానీ నిజానికి అవి అనేక సందేహాలను తీర్చే పరిష్కారాలు. ఎందుకంటే వంశీకి జీవితానికి సంబంధించిన సందేహాలు జాస్తి. ప్రేమంటే ఏమిటి అని ప్రశ్నిస్తాడు. హ్యాపీ అంటే ఏమిటి అని నిలదీస్తాడు. ఈ ప్రశ్నలకు సమాధానాల్లో మానవ సంబంధాలను దేవులాడుకుంటాడు. వాటిని మరింత ఆత్మీయం చేయటం ఎలా అనే ఆలోచనలతోనే కథలలుతాడు. ముఖ్యంగా వంశీకి భార్యాభర్తల మానసిక సాన్నిహిత్యాల పట్ల విశ్వాసము, సందేహము ఏకకాలంలో బలంగా ఉంటాయి. దుఃఖపడాల్సి రావటం, కన్నీళ్లను దాచుకోవలసి రావటం ఏకకాలంలో సంభవించినట్టన్నమాట. మానవ సంబంధాలు భవిష్యత్తులో బలపడాల్సిన వేళ వర్తమానంలో బలహీనపడిపోవడం గురించి ఆందోళన పడతాడు. ఇక్కడే హ్యాపీనెస్కి తనదైన అర్థం చెప్తాడు. ప్రేమకు తనదైన నిర్వచనమిస్తాడు. తెగ్గొట్టలేని అనుబంధాలను కలిపి జోడించే సమాధానాలతో సమాధానపడతాడు. విరిగిపోవడం కంటే అతుకులతోనైనా ఒక్కటిగా ఉండడమే కలను అల్లుకోవడం కాదు అనే తాత్వికతను చదువరికి నేర్పుతాడు. ఆ క్రమంలోనే సారం మీదే నా దృష్టంతా, నిర్మాణం నాకు తెలియదు అంటాడు. కానీ అది అబద్ధం. లోతుగా చూస్తే వంశీకి తనదైన నిర్మాణం తనకుంది. సారానికి పరమ విధేయంగా ఉండే నిర్మాణమూ ఉంది. అడవి అంటుకుందిలో యానిమల్ ఫామ్ లాంటి ఇంపర్సనైజేషన్ ఉంది. అద్దంలో అమరేంద్ర, కొండమీద లాంటి కథల్లో పలుచటి మ్యాజికల్ రియలిజం ఉంది. ఈ పరిణామంలో ఓ గమ్మత్తు ఉంది. అప్పటికప్పుడు కొడవటి గంటిలా అనిపించి అదాటున కాశీబట్లగా మారినట్టు అనిపిస్తుంది. ఈ కెమిలియన్ బదలాయింపే పాఠకుడికి నచ్చేది. ఒక జానర్కి పరిమితం కావడం కూడా వంశీకి ఇష్టముండదు. మోదీని, కేసీఆర్ని రాజ్యంగా మాత్రమే చూసి పరిహసిస్తాడో చోట, కులమతాల లోతులను హృదయంతో స్పర్శిస్తాడు ఇంకోచోట, ఆలుమగల అనుబంధంలోని వెలుగునీడల మీద మెదడులాంటి గుండెతో దృష్టి పెడతాడు మరింకోచోట. స్వతహాగా కవి కావడంతో కొన్ని చోట్ల ఆ కవి రచయితను సగౌరవంగా కబ్జా చేసేస్తాడు. మౌన, గోధుమ రంగు ఊహ, ఒక పసుపచ్చ సాయంకాలం కథల నిండా కవిత్వం పరుచుకొని పరిమళిస్తుంటుంది. ఆమె నడకను హృదయమనే పుస్తకంలో ఒక జ్ఞాపకాన్ని ఉల్లేఖించడంతో పోల్చడం
కవి తప్ప ఎవరు చేయగలరు? అందుకే చాలా చోట్ల కథల్లో హృదయ ప్రేరక శక్తికి, ఆలోచన ప్రేరక శక్తికి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడుతుంది. అయితే దాన్ని బ్యాలెన్స్ చేయడంలో అంతిమ విజయం వంశీదే. బహుశా ఉస్మాన్ కథను అన్‌ఎండెడ్‌గా ముగించడం ఆ నేపథ్యంలోనే జరిగి ఉండొచ్చు. జేమ్స్ జాయ్స్‌ని ప్రస్తావించి దాన్ని కేవలం ఉటంకింపు అని తేల్చేసినప్పటికీ, వంశీ కథలు ఖమ్మం చుట్టుపక్కల తచ్చాడుతుండడం ఖచ్చితంగా జేమ్స్ జాయ్స్ డబ్లిన్ వీధిలో తిరుగాడడం లాంటిదే. మరీ ముఖ్యంగా ది డెడ్ లోలాగా. దాంతోపాటు వంశీ కథల్లో ఒక పరంపర కూడా కనబడుతుంది. ఉస్మాన్ చెప్పని కథలో పుట్టుక, సెలవులో చదువు, ఒక పసుపచ్చని సాయంకాలంలో దాంపత్యం, ఎదురైన దృశ్యంలో ప్రేమించిన అమ్మాయి చివరి చూపు కోసం తపన, పైసా వసూల్లో ఉద్యోగం, విధి నిర్వహణలో వక్రతలు, ఆట ముగిశాకలో కులం మోసుకొచ్చే సామాజిక ఘర్షణ, అడవి అంటుకుందిలో, అద్దంలో, అమరేంద్రలో రాజ్యం పట్ల నిరసన, కొండమీదిలో పర్యావరణ విధ్వంసం గురించిన వేదన, చివరాఖరికి గోధుమ రంగు ఊహలో శ్యామా కళ్యాణిలో మృత్యువు. ఇదొక వరస. ఇదొక జీవితానుభవాల కథామాలిక. ఈ వరుసల్లో, కథల్లో ఇతివృత్తాల భిన్నత్వం మాత్రమే కాక ఒక జీవనయానాన్ని చూడొచ్చు. కథంతా రాశాక దాని మొదలు తుది తీసేయాలి అంటాడు చమత్కారంగా చెహోవ్. బుచ్చిబాబేమో కథ కెరటంలా కనపడాలి, దాని వెనుక సముద్ర హోరు వినపడాలి అంటాడు. ఆది అంతం పరిపూర్ణంగా ఉండి సముద్రహోరుని మోసుకొచ్చే కెరటాలు వంశీ కథలు. భావోద్వేగాల ఇంద్రధనువులు వంశీ కథలు. ఇది వంశీకృష్ణ రాసిన గోధుమ రంగు ఊహ కథాసంపుటికి ప్రసేన్ చేసిన సమీక్ష. స్వరం సమ్మెట ఉమాదేవి.